ఇప్పుడు పోస్ట్ని ప్రచురించడం ఎలాగో చూద్దాం. పోస్ట్ని ప్రచురించడానికి పబ్లిష్ పోస్ట్ బటన్ను క్లిక్ చేయండి. తొలిసారిగా ఒక పోస్ట్ని రూపొందించి ప్రచురించేటప్పుడు ప్రతి పోస్ట్కి ఒక పోస్ట్ ఐడిని కేటాయించడం జరుగుతుంది. ఒక పోస్ట్ని వెంటనే పోస్ట్ చేయకుండా డ్రాఫ్ట్ కాపీ దాచుకోవాలనుకుంటే సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అనే బటన్పై క్లిక్ చేయాలి. blogger.comలో ప్రతి యూజర్ అకౌంట్కి సంబంధించిన డాష్బోర్డ్లో ఆ అకౌంట్తో పోస్ట్ చేయదగ్గ బ్లాగ్ల లిస్టు ఉంటుంది. ఆ బ్లాగ్ల వివరాల్లో భాగంగా ఆ బ్లాగ్ చూసేందుకు వీలుండే లింక్ ఉంటుంది. ఎడిట్ పోస్ట్ బ్లాగ్లో పోస్ట్ల జాబితా పోస్టింగ్ విభాగంలోని ఎడిట్ పోస్ట్ పేజీలో కనిపిస్తుందన్నమాట. ఇదిగో ఇలా. ఇప్పుడు పోస్ట్ని మాడిఫై చేయడం ఎలాగో చూద్దాం. డ్రాఫ్ట్గా సేవ్ చేసుకున్న పోస్ట్ గాని ఇదివరకే పబ్లిష్ చేసిన పోస్ట్ గాని మాడిఫై చేసుకోవచ్చు. డ్రాఫ్ట్గా సేవ్ చేసిన పోస్టు బ్లాగ్లో ప్రచురించడం జరగదు. కాబట్టి డ్రాఫ్ట్ పోస్ట్కి ప్రచురించిన పోస్ట్కి తేడా తెలుసుకుని మాడిఫై చేయటం, పబ్లిష్ చేయటం చేసుకోవాలి. పోస్ట్ని తొలగించడం ఎలాగో చూద్దాం. ఇదిగో ఈ విధంగా క్లిక్ చేయండి. ఒక పోస్ట్ని తొలగించమని చెప్పినప్పుడు కన్ఫర్మ్ చేయమని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. తొలగించాలి అనుకుంటే ఓకేపై క్లిక్ చేయాలి. పోస్ట్ని తొలగించడం అంటే మొత్తం టెక్స్ట్ని కూడా తొలగించడమే. ఇదివరకే ప్రచురించిన పోస్ట్ని ఓపెన్ చేస్తే వ్యాఖ్యలు, వెనుక లింకులకు సంబంధంగా ఎంచుకోవడానికి అదనపు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎడిట్ ఈ ఆప్షన్ ఉపయోగించి పాత పోస్టులను ఎడిట్ చేసుకోవచ్చు. అంతకుముందు మన బ్లాగ్లో ఉన్న డ్రాఫ్ట్స్ను కూడా పూర్తి చేసి పోస్ట్ చేయవచ్చు. ఎడిషనల్ లేబుల్స్ కావాలన్నా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు.